ప్రభుత్వ అర్చకుడిగా పదవీకాలం ముగిసిన ఇల్లు ఖాళీ చేయటం లేదని రెవెన్యూ దేవాదాయ శాఖ అధికారులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అర్చకులు ఇంటిని సీజ్ చేశారు. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని బట్టల బజార్లో శ్రీ బాలానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిలోని 1991లో నలుగురు అర్చకులకు 4 గదుల చొప్పున 16 గుంటల భూమిని నివాస ఏర్పాటుకు కేటాయించారు. అయితే ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వానికి భూమి అప్పగించాలనే అంగీకారంతో నాటి తహసీల్దార్ భూమి కేటాయించారు. చాలా రోజుల క్రితమే అర్చకులు పదవీకాలం ముగిసిన స్థలం ఖాళీ చేయకపోవడంతో దేవాదాయ రెవెన్యూ అధికారులు ఇంటిని సీజ్ చేశారు. వరంగల్ మండలానికి చెందినటువంటి రామన్నపేట గ్రామంలో ఇక్కడ సర్వే నెంబర్ 12కు సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయానికి సంబంధించినటువంటి నలుగురి అర్చకులకు 1991లో 4 గుంటల భూమిని కేటాయించడం జరిగినది. ఒక్కొక్కరికి 4 గుంటల భూమి కేటాయించడం జరిగింది. ఆ భూమి కేటాయించినప్పుడే వారికి స్పష్టంగా కండిషన్స్ పెట్టడం జరిగినాయి. కండిషన్స్ ఏంటిదంటే, మీకు కేటాయించినటువంటి 4 గుంటల భూమిలో మీరు నివాసం యోగ్యమైనటువంటి ఇల్లు కట్టుకుంటే కనుక అర్చకుల రిటైర్మెంట్ తర్వాత ఆ ఇంటిపై వాళ్ళకి ఏ విధమైనటువంటి హక్కు ఉండదు అనేటువంటిది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగినది. వారి పదవీ కాలం ముగిసిపోయి కూడా చాలా రోజులు అవుతున్నది. అయినప్పటికీ కూడా వారు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఏఓ గారు కానివ్వండి, అసిస్టెంట్ కమిషనర్ గారి ఆదేశాలను వాళ్ళు పాటించడం లేదు. వీరికి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పదవీకాలం ముగిసిపోయింది కాబట్టి ఆ ఇల్లు వేకేట్ చేసుకోమంటే బేఖాతరు చేయడం జరిగింది. ఈ విషయాన్ని గౌరవ మంత్రివర్యులు గారు శ్రీత జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు నాకు అయితే తహసీల్దార్ గారు నాకును ఎండోమెంట్ కమిషనర్ గారికి అదేవిధంగా సంబంధిత ఈఓ గారికి ఆదేశాలు జారీ చేసినారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారంగా మేము ఈరోజు వచ్చి 4 ఇండ్లలో వచ్చేసి ఒకటి నివాస స్థలంగానే ఉన్నది, కట్టుకోలేదు కాబట్టి ఆటోమేటిక్గా తీసుకుంటాం. మిగతా ఒక అతను ఆల్రెడీ ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉన్నాడు కాబట్టి అదేం డిస్టర్బ్ చేయదు. మిగతా 2 ఇండ్లకు సంబంధించి వారి పదవీకాలం ముగిసింది కనుక వారి ఇక్కడ అందుబాటులో లేరు. ఇక్కడ పంచనామా చేయడం జరిగింది. పంచనామా చేసి పంచుల సమక్షంలో వాళ్ళ ఇండ్లను మనం సీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు వారు కోరుకున్నా కూడా వారి వస్తువులు వాళ్ళకి రిటర్న్ చేస్తాము. ఇది మనం చేసినటువంటి ట్రస్ట్ బోర్డు ఉంటే వాళ్ళ రిటైర్మెంట్ ఉండదు. వారికి ఇప్పుడు ప్రజెంట్ కూడా వాళ్ళ పదవీకాలం అయిపోలే కాబట్టి నడుస్తుంది కాబట్టి వాళ్ళని ఆ విధంగానే కంటిన్యూ చేస్తున్నాము.